వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే నేను మీకు నా పౌచెస్ టూర్ చేయబోతున్నాను. కొన్ని పౌచెస్ ఉంటాయి, ఒక కంబాక్స్ ఉంటుంది. ఓకేనా, లెట్స్ గో. ఇదొక పౌచ్, ఇదొక బాక్స్, ఇదొక పౌచ్ అండ్ ఇదొకటి. మొత్తం 4 ఉన్నాయి కదా. ఇది నేను లాస్ట్ చెప్తా బికాజ్ ఇట్స్ వెరీ స్పెషల్. సో ఇది లాస్ట్ కాబట్టి పక్కన పెట్టి ఇప్పుడైతే మీకు టైప్ చేస్తాను నేను. సో ఫస్ట్ వచ్చేసరికి ఇది నా ఫస్ట్ వన్ నుంచి స్టార్ట్ చేయమంటారా? ఇది ఫస్ట్ అనమాట. ఇది కూడా కాదు ఫస్ట్ అయితే, ఇది అనమాట ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది. అంటే 5th క్లాస్లోనే అనమాట. నేను ఇవి రెండు 5th క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు అయితే పెట్టాను. ఇదంతా 5th క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు కొనుక్కున్నాను. సమ్మర్ హాలిడేస్లో షాపింగ్కి వెళ్తాం కదా, అట్లా అయితే నేను కూడా కొనుక్కున్నాను ఇవి రెండు. ఇది నాకు అప్పుడు బర్త్డే గిఫ్ట్ వచ్చింది. సో దీని గురించి సరదా మాట్లాడాం. ఫస్ట్ ఇవి రెండు గురించి మాట్లాడుతున్నాం. సో ఇదైతే మీకు చూపిస్తాను. ఫస్ట్ పడిపోయి. సో ఫస్ట్ ఇక్కడ జిప్లో అయితే మనకి ఏముందో చూద్దాం. ఇది నేను వాడట్లేదు కరెంట్లీ, జస్ట్ అట్లా స్టోరేజ్ లాగా పెట్టినాను. ఇప్పుడు నేను ఒక పౌచ్ ఉంది అండ్ ఒక గ్లిట్టర్ షీట్ ఉంది, ఇంకొక గ్లిట్టర్ షీట్ ఉంది, ఒక నార్మల్ హాల్ టికెట్స్ ఉన్నాయి. పెట్టుకుంటాను, పడేను హాల్ టికెట్స్. మళ్ళీ ఇంకొక గ్లిటర్ షీట్ ఉంది అండ్ కలర్ పెన్సిల్స్ ఉన్నాయి. ఇక్కడ కలర్ పెన్సిల్స్ అయితే ఉన్నాయి. ఇందులో కరెంట్లీ చెప్పా కదా నేను ఇవైతే వాడట్లేదు కాబట్టి అట్లా ఉండిపోయినాయి. కలర్ పెన్సిల్స్ ఉన్నాయి అండ్ అంతే, ఇక్కడ ఇంకేం లేదు. సో నెక్స్ట్ దానికి వెళ్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ జిప్ అయితే ఇది అనమాట. 3 కంపార్ట్మెంట్స్ ఉంటాయి దీనికి. ఇప్పుడు నేను నా దగ్గర ఒక గ్లిటర్ పెన్, ఇది కూడా మనకి కొంచెం అవసరం ఉంటుంది మా దగ్గర, అంటే అంత ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా హైయర్ క్లాసెస్ అన్నప్పుడు. మళ్ళీ ఇంకొక గ్లిటర్ పెన్ బ్లూ, ఇది ఒక పెన్సిల్, మళ్ళీ ఇంకో గ్లిటర్ పెన్ కూడా ఉంటుంది. ఇవన్నీ ఇది పింక్, పర్పుల్, ఇది బ్లూ. ఈ 3 కలర్స్ బాగుంటాయి కాబట్టి 3 కలర్స్ ఉన్నాయి ఇప్పటికైతే నా దగ్గర. మళ్ళీ 2 పెన్స్, ఇవి కూడా పెన్స్ అంతా ఇంకులు అయిపోయినాయి ఇవన్నీ. అండ్ ఇది ఒక కవర్, వేస్ట్ కవర్. ఇందులో స్కేల్ ఉంటుంది, చూపిస్తాను అని ఇట్లా పెట్టుకున్నాను. స్టోరేజ్ టైప్ నేను తయారు చేసుకునేవంటి స్కేల్స్ ఉంటాయి. ఇది నేను ఇట్లా డెకరేట్ చేస్తాను అన్నమాట, పోక్స్ చేసేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒకటి లిప్స్టిక్ ఎరేజర్. ఎరేజర్ గైస్, ఎరేజర్. అండ్ ఇది ఒక స్కెచ్ ఉంది, ఒక రెడ్ పెన్ ఉంది, ఒక రెడ్ పెన్ అయితే ఉంది, ఇంకా అంతే. నెక్స్ట్ మనకైతే ఇక్కడ ఒక టైర్ ఎరేజర్ అయితే ఉంది. సో దట్లో మా మెల్లగా ఒక టైర్ ఎరేజర్. అంటే నేను ఇది వాడదాం అనుకున్నాను నేను, కాకపోతే మా క్లాస్లో ఫ్యాన్సీ థింగ్స్ వాడనియరు. సో ఇలా అన్ని స్కెచెస్ ఉంటాయి. ఇంకా థర్డ్ కంపార్ట్మెంట్లో వచ్చేసరికి అయితే అన్ని స్కెచెస్ అనమాట. లిడ్ బాక్స్ ఉంటుంది, ఫ్యాన్సీ రెడ్ కలర్ లిడ్స్. ఇవి మిగతా అన్ని నార్మల్ స్కెచెస్ మాత్రమే ఉంటాయి, ఇంకేమి ఉంటాయి. అండ్ ఒక చిన్న బ్రష్ పెన్ అయితే ఉంటుంది అనమాట. బ్రష్ ఉంటుంది, పెయింట్ బ్రష్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లోకి అయితే వచ్చేద్దాం. అయితే చూపిస్తాను. ఫస్ట్ ఇది ఒకటే కంపార్ట్మెంట్ ఉంటుంది. ఇది ఏంటో చెప్తాను పక్కన పెట్టి, ఇప్పుడు డీటెయిల్ వేస్తాను. ఒక గమ్ ఉంటుంది, ఒక 2 పెన్స్ ఉంటాయి, లైక్ ఫ్యాన్సీ థింగ్స్ ఇవన్నీ. ఇవన్నీ 2 పెన్సిల్, ఒకటి యూనికార్న్ పెన్, ఇది ఒక స్కేల్, ఒక పెన్ను, ఇవన్నీ. ఇది ఒక పెన్సిల్, ఇవన్నీ పెన్స్ ఉంటాయి ఇంకా నార్మల్గా అందరి దగ్గర ఉండాల్సిన పెన్స్ ఇవి. అండ్ ఈ పెన్స్ అన్నీ ఉంటాయి. ఇంకా ఇది ఒక కొత్త పెన్సిల్ ఉంటుంది, ఇంకొక మార్కర్ ఉంటుంది, ఇంకా ఒక ఎరేజర్ ఉంటుంది. ఇంకా ఇది మస్ట్ అండ్ షుడ్ అనమాట నాకు, లైక్ వాడాలి కదా మనం ఫోటో పెట్టుకోవడానికి. అండ్ ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఈ కప్ బాక్స్ కొట్టుకుందాం. సరికి ఇది ఒక పెన్ ఉంది అండ్ హాల్ టికెట్స్ ఉన్నాయి. నేను ఉంచుకుంటాను అప్పట్లో 5th వేసాను.
ఒక వైట్నర్ అయిపోయిన వైట్నర్ ఒక బాక్స్ ఉంది. నెక్స్ట్ ఖాళీ లిడ్ బాక్సెస్ ఉంటాయి, ఖాళీ లిడ్ బాక్సెస్ ఉంటాయి. అండ్ ఇది ఒక లిడ్ బాక్స్ ఉంటుంది, ఒక పెన్, ఇంకో పెన్, అంతే అంతే ఉన్నాయి. అండ్ దట్స్ ఇట్ గైస్. ఇప్పుడైతే స్పెషల్ వన్కి వచ్చేద్దాం మనం. చెప్పా కదా స్పెషల్ అని, నాకు ఇదనమాట స్పెషల్. ఇది చాలా క్యూట్ ఉంటుంది యాక్చువల్లీ. బై ద వే నేను ఇది మీషోలో 277 రూపీస్ కొన్నా. ఇంకోటి 250 రూపీస్ కూడా ఉంది. ఆ 250 రూపీస్కి ఏంటంటే దాంట్లో మీకు ఒక ఎరేజర్ రాదు, దీనికైతే వస్తుంది 277 రూపీస్కి. సో నేనైతే మీకు చెప్తాను. ఇది ఫస్ట్ ఇలా మంచిగా 3 వాళ్ళే ఇస్తారు మీకు, చాలా క్యూట్గా వేయడానికి. ఈ కీచర్ అయితే నేనే పెట్టుకున్నాను, వాళ్ళు ఏమి ఇవ్వరు మీకు. సో ఫస్ట్ జిప్లో అయితే నేను కొన్ని కోడ్స్ రాసుకొని పెట్టుకున్నాను, అంటే క్రియేటివ్గా ఉండాలని చెప్పి. ఇలా గమ్స్ నేను ఎక్కువ యూజ్ ఉంటుంది కదా, అవి అయిపోయిన గమ్ బాటిల్స్లో ఇట్లయితే పెట్టుకున్నాను నేను. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ ఇది కూడా 3 కంపార్ట్మెంట్స్గా డివైడ్ అయింది. ఇది ఒక ఫస్ట్ కంపార్ట్మెంట్, ఇది వచ్చేసరికి సెకండ్ కంపార్ట్మెంట్, ఇది వచ్చేసరికి థర్డ్ కంపార్ట్మెంట్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ కంపార్ట్మెంట్ మీరు చూసేసారు. ఇప్పుడు సెకండ్ కంపార్ట్మెంట్లోకి వచ్చేద్దాం. ఇది చాలా చిన్నగా క్యూట్గా ఉండాలని చెప్పి కొన్ని పెట్టాను. సో ఇప్పుడైతే ఈ కంపార్ట్మెంట్లో అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీకు. అండ్ ఒక పెన్సిల్ నార్మల్గా ఎక్స్ట్రా ఉంది పెన్సిల్ వచ్చేసరికి. అండ్ ఒక స్కేల్ మస్ట్ అండ్ షుడ్ మ్యాథ్స్లో కావాలి మనకి. అండ్ క్రేయాన్స్ ఇంపార్టెంట్ కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక షార్ప్నర్, పెన్సిల్ షార్ప్ చేయడానికి. నేను చెప్పా కదా ఎరేజర్ వస్తుందని, మీకు ఇలా వస్తుంది అనమాట ఎరేజర్. ఈ ఎరేజర్లో ఈ రీఫిల్ ఇస్తారు. ఫస్ట్ ఒక రీఫిల్ వాళ్ళు ఇస్తారు, ఇంకో రీఫిల్ అయితే ఇలా వస్తుంది మీకు. చెప్పా కదా ఇది స్పెషల్గా నేను తర్వాత చూపిస్తానని. ఇది అనమాట ఒక ఎక్స్ట్రా రీఫిల్ ఇస్తారు, ఎందుకంటే మనకు మళ్ళీ ఏమైనా అయిపోతే రీఫిల్ పెట్టుకోవడానికి వాళ్ళే ఇస్తారు ఈ రీఫిల్ని. సో ఆ రీఫిల్ కూడా వాళ్ళు ఇస్తారు, ఒకటి అయిపోతే ఇంకోటి వాళ్ళు పెట్టుకోవచ్చు అని. ఈ ఎరేజర్ మీకు ఎక్స్ట్రా వస్తుంది అనమాట. అండ్ ఇది ఒక ఎరేజర్ చాలా క్యూట్గా ఉంటుంది. పర్పుల్ థీమ్ అంటారు, ఇది పర్పుల్ అనమాట. సో ఇది కూడా ఎరేజర్ కూడా మీకు పర్పుల్ అని ఇచ్చారు. పింక్ కలర్లో కూడా మీకు పౌచ్ దొరుకుతుంది మీషోలో. క్యూట్ స్టేషనరీ పౌచెస్ అని కొడితే మీకే వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ ఇది ఒకటి క్యూట్గా ఉంటుంది, ఇది నాకు చాలా ఇష్టం, యూనికార్న్ ఉంటుంది. అండ్ మీరు ఇలా స్లైడ్ చేయాలి, ఇక్కడ మీరు ఉంటే ఇలా స్లైడ్ చేయాలి, అప్పుడు వచ్చేస్తుంది. ఇవన్నీ ఇట్లా స్లైడ్ చేయాలి, మీకు వచ్చేస్తుంది. ఇట్లా స్లైడ్ చేయాలి, ఓకేనా? స్లైడ్ చేసేస్తుంది. ఎరేజర్ కూడా పర్పుల్ కలర్లో ఉంటుంది. అండ్ నాకు ఆకలి వేసినప్పుడు తినడానికి ఒక చాక్లెట్ అయితే పెట్టుకున్నాను. నవ్వేసారా? కాదు, ఇది ఎరేజర్ అనమాట. చాక్లెట్ ర్యాపర్ లాగే ఉంటుంది, మొత్తం చాక్లెట్ వైప్స్ ఉంటాయి, స్మెల్ కూడా అట్లనే వస్తుంది. కానీ ఇది ఎరేజర్ గైస్, నమ్మకండి. ఎరేజర్ ఇంకా కవర్లోంచి తీయలేదు. సో అంటే ఇది ఇప్పుడు వారం కాబట్టి తీయలేదు. ఒకటే అని మనకి దొరుకుతాయి అంతే అనమాట. ఈ సెకండ్ కంపార్ట్మెంట్లో కూడా ఇంత ఉన్నాయి. సో అన్ని లోపల పెట్టేద్దాం. స్కేల్ పెట్టేద్దాం, పెన్సిల్, షార్ప్నర్, and the most cute eraser and chocolate eraser and this colors. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కంపార్ట్మెంట్, మనకి థర్డ్ కంపార్ట్మెంట్. ఓకే, ఇదే మెయిన్ కంపార్ట్మెంట్. అంటే ఇలా వైడ్గా వస్తుంది మీకు, ఇది మంచిగా వైడ్గా ఓపెన్ అవుతుంది. సో ఇవి స్టాపర్స్ ఉంటాయి లేండి, మీకు ఏం బయట ఏం పడదు. ఇలా స్టాపర్స్ ఇందులో మధ్యలో కూడా మీకు కంపార్ట్మెంట్స్ రావచ్చు. చాలా స్పేషియస్గా ఉంటుంది, చాలా అంటే చాలా. సో మీకు ఇందులో ఏమున్నాయి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ నెట్ వైర్గా ఇందులో అయితే ఉంటుంది చూడండి. ఇందులో అయితే ఒక గమ్ ఉంటుంది, ఒక లిడ్, ఒక 2 లిడ్ బాక్స్ ఉంటాయి, ఎందుకంటే పెన్సిల్తో వాడతాను నేను. సో ఇవి 2 లిడ్ బాక్స్ ఉంటాయి, ఒక ఎరేజర్ ఉంటుంది, అండ్ ఒక స్పిన్ పెన్ అనమాట. ఇది బాల్ పెన్, స్పిన్ బాల్ పెన్. ఇట్లా 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 అయితే స్పిన్ అవుతుంది. ఇది 10 రూపీస్. ఇప్పుడు గ్లో పెన్స్ వచ్చినాయి కదా ఓఎక్స్లో, ఈ గ్లో పెన్స్ అయితే ఉన్నాయి నా దగ్గర. చాలా గ్లో ఏం అవ్వవు, కానీ లైక్ ఎండలో పెడితే బాగా గ్లో అవుతాయి. సో ఎండలో పెట్టండి, ఛార్జ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 2 ఓఎక్స్ పెన్, బ్లాక్ బ్లూ. ఇందులో కూడా బ్లాక్ బ్లూ అయితే ఉంటుంది. ఇవ్వండి బ్లాక్, ఇది వచ్చేసరికి బ్లూ, ఇది కూడా బ్లాక్, ఇది వచ్చేసరికి బ్లూ అనమాట. ఇలా అయితే ఉన్నాయి అనమాట. నేను 4 పెన్స్. అండ్
చెప్పా కదా లిడ్స్ ఉన్నాయంటే పెన్సిల్ ఉండకుండా ఉంటుందా, అయితే పెన్సిల్ కూడా ఉంది. సో దట్స్ ఇట్ గైస్. ఇదే నా 4 పౌచెస్ టూర్ అయితే మీకు చూస్తారు కదా. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక పెన్ ఇస్తా. బాయ్.